కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉన్నటువంటి కొన్ని పవర్స్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని పవర్స్, ఈ రెండు పవర్స్ని బట్టి మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి డిపెండ్ అయి ఉంటుందని ఇంతకుముందు చెప్పాను. అయితే కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి రూలింగ్ పార్టీ, రెండు ప్రతిపక్ష పార్టీ ఉంది. రూలింగ్ పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, లెడ్ బై నరేంద్ర మోడీ గారు. అది బిగ్గెస్ట్ పార్టీ ఇస్ బీజేపీ. ప్రతిపక్షంలో ఇండియా కూటమి ఉంది, లెడ్ బై రాహుల్ గాంధీ, అండ్ కాంగ్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ పార్టీ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు కోడి ముందా గుడ్డు ముందా అంటే, వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇది చెప్పేవాళ్ళు ఉంటారు, దాంట్లో లాజిక్ ఉంటుంది, దీంట్లో లాజిక్ ఉంటుంది, అది మంచి ఉంటుంది, ఇది మంచి ఉంటుంది, బట్ డివైడ్ అవుతారు పీపుల్. అలాగే ఇక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏకి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, ఇండియా కూటమికి సిద్ధాంతాలు ఉన్నాయి. ఎన్డీఏ ఏంటంటే ప్యూర్గా ఒక రిలీజియన్ బేస్ చేసుకొని నేషనలిజాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. హిందుత్వ అనేటువంటి ఒక రిలీజియన్ని బేస్ చేసుకొని ఆ యొక్క నేషనాలిటీ, అందుకే వాళ్ళు ఎక్కువగా దేశభక్తులు అనే పదం ఎక్కువ వాడుతుంటారు. దేశభక్తులు అనే ఎక్కువ పదం వాడుతుంటారు. అంటే మీరు ఈ రిలీజియన్ అయితే మీరు ఎక్కువ మంది దేశభక్తులు, మిగతా రిలీజియన్స్ దేశభక్తులు కాదన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా అది లాజికల్గా కుదరపోయినప్పటికీ, బట్ దే ట్రై ద లెవెల్ బెస్ట్. ఓకే, సో దే లెవెల్ బెస్ట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ రాజకీయాల్లో ఈ యొక్క రిలీజియన్ బేస్ చేసుకొని ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తుంటారు. రెండోది ప్రైవేటైజేషన్. అంటే ఎక్కువగా ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఎక్కువగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటంటే బీజేపీ మీద, అది అదానికి అన్ని కట్టుబెడుతున్నారు, అంబానీకి అన్ని కట్టుబెడుతున్నారు, ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ జరిగిపోతూ ఉంది, దేశం మొత్తాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి అమ్మేస్తారని చెప్పి రాహుల్ గాంధీ పదే మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో. మూడోది యాంటీ రిజర్వేషన్స్. దీన్ని కూడా అపోజిషన్లో ఉన్నట్టు రాహుల్ గాంధీ పదే మాట్లాడుతున్నాడు. మీరు రిజర్వేషన్స్ ఎత్తేయడానికి ట్రై చేస్తున్నారు, బీసీలు లెక్కలు చేయట్లేదు, బీసీలకి జనాభా లెక్క పెట్టాల్సిందే, మీ రిజర్వేషన్స్ తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి దాని మీద ఒక ఎలిగేషన్ జరుగుతుంది. మోర్ ఓవర్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు అనేటువంటి ఒక పెద్ద ఎలిగేషన్స్ కూడా. మీరు రాజ్యాంగాన్ని ఎత్తేయబోతున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగాన్ని తీసి వేరే దాన్ని మీరు రాజ్యాంగం పెడతారు, మత గ్రంథాలుగా మారుస్తారని చెప్పి ఇట్లా ఈ విధంగా అన్ని ఎలిగేషన్స్ వాళ్ళ మీద. అది తర్వాత మైనారిటీస్ని సెకండరీ సిటిజన్గా చూస్తున్నారు. ఓన్లీ హిందూ మతానికి సంబంధించిన ప్రైమరీ సిటిజన్గా చూసి మిగతా వాళ్ళు మొత్తం సెకండరీ సిటిజన్గా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ యొక్క ఎలిగేషన్స్, వీళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్. వీళ్ళకి కూడా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళు ఏంటంటే కరప్షన్ ఎక్కువగా కంట్రోల్ చేశారు, కరప్షన్ లేకుండా చూశారు, దేశం మొత్తాన్ని ఒక యునైటెడ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి పాజిటివ్ అప్రోచ్ కూడా వీళ్ళకి కూడా అడ్వాంటేజెస్ ఉంది. ఇటు వచ్చేసరికి ఇండియా కూటమిలో దే డూ మోర్ కరప్షన్ ఎక్కువ జరుగుతూ ఉండేది. ఇక్కడ ఎక్కువగా టెర్రరిస్టులు అన్నీ కూడా అటాక్ ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతూ ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే టెర్రరిస్టులు ఎక్కువగా బాంబింగ్ జరిగింది, రైట్. మైనారిటీ ప్రో ఉంటారు కాబట్టి టెర్రరిస్టులు రెచ్చిపోతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఆ ఎలిగేషన్స్ కాంగ్రెస్ మీద ఉంది. బట్ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి దేర్ ప్రో రిజర్వేషన్స్ కొనసాగించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అండ్ యాంటీ కార్పొరేట్ సిస్టమ్, మీరు కార్పొరేట్ సిస్టమ్కి వ్యతిరేకంగా మీరు ప్రభుత్వ సంస్థలను కాపాడాలని దాని మీద మాట్లాడుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొలగణన చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మీరు కదిలించడానికి లేదు, రాజ్యాంగం ఉండాల్సిందని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రో మైనారిటీస్ కూడా ప్రథమ పౌరులు లాంటి వాళ్ళే, మైనారిటీస్ని మీరు డివైడ్ చేయడానికి లేదు, భారతదేశం మొత్తం ఏకంగా ఉండాలి, లౌకికవాదం అని గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఏదైనా సరే రెండు భాగాలుగా, రెండు ఆర్గ్యుమెంట్స్కి విడిపోయింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయాలు రెండు భాగాలకి విడిపోయినాయి. ఈ కేంద్ర ప్రభుత్వంలో విడిపోయిన భాగాలు ఆంధ్రప్రదేశ్ మీద పడలేదంటే 100% పడ్డాయి. వీటిని ఇగ్నోర్ చేయలేం మనం ఆంధ్రప్రదేశ్లో. అదేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.